నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనే సర్వే నంబర్ 265లో గల హక్కు భూమిని కొంతమంది కబ్జా. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, బీపీసీఎల్ సీఎండి కృష్ణకుమార్. అంగన్వాడీ భవనానికి మోక్షం ఎప్పుడో మరి పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. భూ హక్కుల కోసం పోరాడి అమరులైన విప్లవ వీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. కదిరి నియోజకవర్గం 22వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సర్వే నెంబర్ 265లో గల హక్కు భూమిని కొంతమంది కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు. కోరుట్లలో ఉన్న హక్కు భూమి సర్వే నెంబర్ 265లో గల 37 గుంటల పూర్తి విస్తరణ గెజెట్ నెంబర్ 3A తేదీ 18 నెల 1వ తేదీ 1990లో సీరియల్ నెంబర్ 9989 సిచ్యువేటెడ్ కోరుట్ల టౌన్ దర్గా హైదర్ కి చెందిన భూమి. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సంబంధించిన ఈ భూమి ఇతరులకు విక్రయాలు చేయడానికి నిషేధమని మరియు ఇటు సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ కానీ నిర్మాణాలు కానీ నిషేధమని ఒక బోర్డు ఆస్తి ఉన్నందున ఈ యొక్క భూమి చట్ట ప్రకారం ప్రభుత్వ అధ్యాయంలో ఉంటుందని తెలుసు అని తెలిపారు. కానీ గత కొద్ది రోజులుగా సర్వే నెంబర్ 265 భూమి పట్ట మధ్యలో నేషనల్ హైవే 63 రోడ్డుకి ఇరువైపున ఉండటం వలన ఈ భూమికి విపరీతమైన విలువలు పెరగడంతో కొంతమంది ఈ భూమిని ఆక్రమించి భవన నిర్మాణాలను చేపడుతున్నారు. आज कुरुटले का एक वफ्द जो वक्त की कुरुटले में आराधी है, जिस जो सर्वे नंबर 265 सर्वे नंबर में वाक़े है, जो कुरुटला और जगत्याल हाईवे रोड पर ज़मीन वाक़े है, जो म्यूनसिपल के टाउन प्लानिंग में यही हाईवे रोड पे वाक़े है बोल के बता रहा है। ये ज़मीन को जो वक्फ बोर्ड की ज़मीन है, वक्फ बोर्ड की ज़मीन अल्लाह की ज़मीन है। इस ज़मीन को बाज़ाब्ता कुछ शरपसंद लोग जो म्यूनसिपल के लोगों के आंखों के सामने धूल झोंक कर और म्यूनसिपल के ओहदेदारों के साथ मिलकर इसके अंदर बड़े बड़े कॉम्प्लेक्स बनाए जा रहे हैं। इस मामले के लिए हम लोग ने कुछ अरसे पहले वफद आरडीओ कुरुटला और तहसीलदार कुरुटला और जनाब कमिश्नर साहब को भी दिया गया। आज फिर वफद आकर जिसके अंदर जनाब मैं मोहम्मद अब्दुल वसीम डिस्ट्रिक्ट माइनॉरिटी वाइस प्रेसिडेंट और जनाब अब्दुल नईम नुमाइंदे काउंसलर और कुरुटला जनरल बॉडी के नायब सदर कांग्रेस पार्टी जनाब मुल्ला मसूद साहब, जनाब वक्फ प्रोटेक्शन कमेटी के सदर जनाब अब्दुल खालिक साहब, अमानत बैंक के नायब सदर जनाब नजीब साहब, अब्दुल क़य्यूम साहब और वक्त के मेंबर जनाब अब्दुल बारी साहब की मौजूदगी में कलेक्टर साहब को एक मेमोरेंडम दिया गया और इस मेमोरेंडम के अंदर करोड़ों की मुसलमानों की ज़मीन को बचाने के लिए अपील की गई और इसकी इतला वक्त के इंस्पेक्टर और वक्त के चेयरमैन और वक्त के सीईओ साहब को भी इतला दिया गया है। हम लोग आप लोगों से अपील करते हैं कि कुछ लोग हर अच्छे काम के पीछे कुछ बड़े सर वाले लोग हमारे ऊपर एक नए इल्ज़ाम लगाने की कोशिश कर रहे हैं। कुछ बड़े सर वाले लोग जो अपने आप को बड़े बोलते हैं मगर वो अल्लाह की नज़र में कोई बड़े नहीं है। अल्लाह हर एक बराबर का इंसाफ करने वाला है। वो लोग हमारे ऊपर नए नए इलिगेशन नए नए इल्ज़ाम लगाने की कोशिश कर रहे हैं। हम आप कुरुटले की आवाम से इस बात की गुजारिश करते हैं कि आप फ़ौरन हरकत में आएँ और वक्फ की ज़मीन को बचाएँ आप। और हमारा इसके अंदर किसी का कोई ज़ाती मफाद नहीं है। अल्लाह से हम दुआ करते हैं कि हमारे हक़ में आप लोग दुआ करें और इस वक्त की ज़मीन को बचाने के लिए आप भी हमारा साथ दें। यह वक्त जो दिया गया है मुझे बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम। गौरव जिला कलेक्टर गारिकी ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోరుట్ల మండలంలో ఏదైతే వక్ఫ్ ల్యాండ్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రొటెక్షన్ చేయాలని కొన్ని రోజుల క్రితము కమిటీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొన్ని ల్యాండ్స్కి బౌండరీస్గా పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి సుగా దాని మీద సుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే
కోరుట్లలో సర్వే నంబర్ 265లో గల ఏదైతే కన్స్ట్రక్షన్ అయినాయో గతంలో కొంతమంది అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగానే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు ఆర్ఐ గారు సుగా అక్కడ వచ్చారు, చూశారు, వెళ్ళారు. దానికి సంబంధించిన సుగా ఫొటోస్ సుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అందులో పర్మిషన్ ఇచ్చినట్టు మనం ఫిర్యాదులో పేర్కొన్నాము. ఆ పర్మిషన్ ఏదైతే ఇచ్చారో వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ఏదైతే పనిచేశారో వాళ్ళపైన సుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. आज एक वफद जगतियाल ज़िला कलेक्टर साहब के पास आके औक़ाफ़ बोर्ड की ज़मीन के ताल्लुक़ से एक मेमोरेंडम ज़िला कलेक्टर साहब को दिया गया है. जिस ज़मीन के बारे में हम बात करें वो ज़मीन है 265 सर्वे नंबर में. उसमें जो है इलीगल कंस्ट्रक्शन चल रहे हैं, उसको रोकने के लिए दिया गया है. और इतनी ताज्जुब की बात है कि 265 सर्वे नंबर उनके पास भी जो है निषेधित औक़ाफ़ बोर्ड की ज़मीन है बोल के लिखा हुआ है. उसके बावजूद भी रजिस्ट्रेशन ऑफिस वाले रजिस्ट्रेशन कर रहे, म्यूनसिपल वाले परमिशन दे रहे. हम इससे पहले भी 1465 और दूसरे नंबर में मेहनत करे हैं और 2 जगह कंपाउंड उठाए हैं. हम आप कोटले की आवाम से इस्तदुआ करते हैं कि आप भी हमारा साथ दें. इसमें हमारा कोई ज़ाती मफाद नहीं है. हम जो है फी सबीलिल्लाह राह सबीलिल्लाह अल्लाह की तरफ से हम ये अल्लाह की ज़मीन औक़ाफ़ बोर्ड इसका मालिक सिर्फ अल्लाह है और हम इसको हिफाजत करना हमारा फ़र्ज़ बन के हम आगे आए हैं. इसमें हमारा कोई ज़ाती मफाद नहीं है. आप लोग हमारे ताल्लुक़ से जो गलत फहमियाँ हैं अगर हमारे सामने आके बात करें तो हम पूरी गलत फहमी आपकी दूर कर देंगे. खुदा के वास्ते आप लोग गलत फहमियाँ मत फैलाइए, हमारा साथ दीजिए, या नहीं तो हम आपका साथ देंगे. हम आप तैयार हैं तो हम आपका साथ देंगे. ये इतना శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేసిన గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఎంపీతో పాటుగా బీపీసీఎల్ సీఎండీ శ్రీ కృష్ణ కుమార్ విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదంలో శేష వస్త్రములు చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీరికి ఆలయ విశిష్టతను గురించి వివరించారు. అనంతరం ఎంపీ మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ज्योतिषोर्धा ऊर्ध्वा ज्योतिषात् ज्योतिषोर्ध्वा उदागम् उदागम् ऊर्ध्वा ज्योतिषात् ज्योतिषोर्ध्वा उदागम् उदागमके मृगेणोदागम् ऊर्ध्वा उदागमकेन उदागमके मृगेणोदागम् उदागमकेनादित्या आदित्यानेनोदागम् उदागमकेनादित्या ओपसम आदित्यानेनादित्यावसमः आदित्यावसभो वसव आदित्यावसभो जेम जेम आदित्यावसभो जेम वसभो जेम जेम भद्रकाणी कपालिनी दुर्गा क्षमा विबाधात्री स्वाहा स्वधा नमोस्तुते. अग्निर्वधुजिर्भवा आदित्याय तेजो भवा विष्णुरिवस्तीमा ब्रह्मायुराजुर्भवा आजुराजुर्भवा धान्यं धनं वसुं बहुपुत्रं शतसंवत्सरं दीर्घमायुः. సార్ అందరూ చూడండి సార్, ఒకసారి చూడండి సార్. యువర్ మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు
కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్సు అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారం. అర్ధాంతంగా నిలిచిపోయిన జిల్లా ఐసిడిఎస్ అంగన్వాడీ భవనం వైపు ఒకసారి ఇటు చూడండయ్యా. ఆగిపోయిన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి భవనం నిర్మించాలని మండల కేంద్రమైన పెద్ద కడుపూరు మండల పార్టీలోని స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్న 5వ అంగన్వాడీ సెంటర్ కు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యంగా గతంలో ఈ భవనానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 8 లక్షల రూపాయల నిధుల వ్యయంతో లెంటల్ లెవెల్ వరకు కాంట్రాక్ట్ భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. అయితే గత 15 సంవత్సరాల పైగా కావస్తున్న నేటి వరకు అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా ఐసిడిఎస్ జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల అర్ధాంతంగా ఆగిపోయిందని ఇక్కడున్న స్థానికులు తెలియజేశారు. ఇది లైవా? మరి దాని చూడని పెట్టున్నారా? అదే ఎవరో పెడితే మంచిగా పార్వతీపురం మాన్యం జిల్లా కుర్పం మండలం గుమ్మ గ్రామంలో నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్వరి, శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట విప్లవ వీరుడు కామ్రేడ్ వెంపటాతపు సత్యం, ఆదిపట్ల కైలాసం మాస్టర్ల 54వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజన రైతులు మీ భూమి హక్కు కోసం, అటవీ భూముల హక్కుల కోసం పోరాటం చేసి వారి ప్రాణాలను సైతం విడిచి అమరులయ్యారని, దాని ప్రతిఫలమే 170 యాక్ట్ జీవో నెంబర్ 3 అని గుర్తు చేశారు. వీరి ఇరువురు త్యాగాల ఫలితంగానే ఈ రోజు గిరిజనుల మనుగడ ఉందని, వారు మరణించిన వారు చేసిన త్యాగాల చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటపు భారతి, సిపిఎంఎల్ భాస్కర్ రావు, సహదేవుడు మరియు తదితర సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
జోహార్ వెంకటప్ప సత్యమాధపట్ల కైలేసం, జోహార్ అమరవీరులకు, జోహార్ కోరన్న మంగన్నలకు, జోహార్ కోరన్న మంగన్నలకు, జోహార్ రంజుమ భీమన్నలకు, జోహార్ పంచాయతీ కృష్ణమూర్తులకు. ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో కరకు కసాయి ప్రభుత్వ తుపాకీల కసువులో పాసినటువంటి కామ్రేడ్ వెంకటప్ప సత్యమాధపట్ల కైలాసములను జోహార్ సత్యం, జోహార్ కైలాసం, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో అమరమైన వెంకటప్ప సత్యమాధపట్ల కైలాసం జోహార్. జోహార్ వెంకటప్ప సత్యమాధపట్ల కైలేసం, జోహార్ అమరవీరులకు, జోహార్ కోరన్న మంగన్నలకు, జోహార్ కోరన్న మంగన్నలకు, జోహార్ రంజుమ భీమన్నలకు, జోహార్ పంచాయతీ కృష్ణమూర్తులకు. మొదటిసారిగా గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో అమరైనటువంటి శ్రీకాకుళం పారిశ్రామిక జిల్లాలో అమరైన అమరవీరులకు జోహార్ వెంకటప్ప సత్యమాధపట్ల కైలేసం. ఈరోజు వెంకటప్ప సత్యమాధపట్ల కైలాసం కసాయి ప్రభుత్వం పోలీసు కబంధ హస్తాల్లో అమరుడైనటువంటి రోజు 54వ వర్ధంతి సందర్భంగా గుమ్మలో వాళ్ళ విగ్రహాలని ఆవిష్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ గిరిజన ఏరియాలో ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద గిరిజన ఏరియాలో ఉన్నటువంటి 170 యాక్ట్ కానివ్వండి, ఈరోజు జీవో నెంబర్ 3 కానివ్వండి, అలాగే గిరిజనులకి రావాల్సినటువంటి అన్ని హక్కుల మీద పోరాటం చేసినటువంటి మహాయోధులు. తొలి అమరవీరులు మంగన్న, కోరన్న, భీమన్న, రెంజుము, వెంకటప్ప సత్యమాధపట్ల కైలాసం. అలాగే ఈ ఉద్యమంలో కనీసం అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి అమరులందరూ కూడా ఈ శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో అమరులయ్యారు. వాళ్ళు సాధించినటువంటి హక్కుల్ని ఈరోజు గిరిజనుల స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఈరోజు వారు ఈ భూమి మీద వాళ్ళ రక్తం చిందించి శ్రమించినటువంటి ఈ చిందించినటువంటి అవకాశాన్ని ఈరోజు గిరిజన హక్కులని ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కులు కూడా ఈరోజు అమరులైనటువంటి అమరవీరులందరూ వాళ్ళ రక్త తర్పణ చేస్తూ వచ్చినటువంటి హక్కులని, ఆ హక్కుల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందని, కాపాడుకొని గిరిజన జాతిని ఇంకా పెంచుకొని, ఉన్నటువంటి సాంప్రదాయాలను ఇంకా పెంచుకొని, ఈ హక్కుల్ని కాలు రాసుకోకుండా, ఈ ఉద్యమాలను మర్చిపోకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నిసార్లు రాదు ఉద్యమం, ఏదో కష్టాలు ఫలితాలు, ఆ కష్ట ఫలితాలను మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు గిరిజనులందరూ సుభిక్షంగా ఉన్నామనంటే, ఐటీడీఏలు వచ్చాయంటే, అలాగే గిరిజనులకి అనేక రకాల లోన్స్ ఇస్తున్నారంటే, సబ్సిడీలు ఇస్తున్నారంటే, మరి ఆ రోజు ఉద్యమం నాయకులుగా ఒక టీచర్లుగా పనిచేసి ఈరోజు ఆ హక్కుల్ని సంపాదించి పెట్టినటువంటి గిరిజన నాయకులు, ఆ నాయకుల్ని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా చేసుకొని వాళ్ళు శ్రమించినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుల్ని మనం మర్చిపోకుండా గుర్తు చేసుకొని ముందుకు వెళ్తామని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ, అలాగే ఇది నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ ఆదేశాల మేరకు కదిరి మున్సిపాలిటీలోని 22వ వార్డులో గల త్రాగునీటి సమస్య పట్ల ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కదిరప్ప, మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు అల్లబకాస్, మైనార్టీ నాయకులు జైనులలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జోక్పాల్యం వీధి, గన్నమియా వీధి, టిప్పు సుల్తాన్ వీధిలో గల మున్సిపల్ కుళాయిలలో మంచినీరు సరిగా సప్లై చేయడం లేదని, 10 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తాయని, అదేవిధంగా టిప్పు సుల్తాన్ వీధిలో గల ఉప్పు నీరు వచ్చేటువంటి కుళాయి చెడిపోయిందని, ఈ విషయాన్ని దాదాపు 3 సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, గత ప్రభుత్వం తీర్చలేనటువంటి ఈ యొక్క సమస్యను కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కనీసం 2 రోజులకు ఒకసారి అయినా వచ్చేటట్లు చేయాలని
సమస్యలు కూడా వెంటనే తీర్చాలని కదిరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అనంతరం మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి 22వ వార్డు జౌక్పాలెం వీధి, చిలుపు సుల్తాన్ వీధి ఏరియాలో తాగునీటి సమస్య 3 సంవత్సరాల నుండి చాలా తీవ్రంగా ఉన్నందున అక్కడ ఉన్నటువంటి 22వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టిగా ముందు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఏ అధికారి కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నట్టు సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా కూడా మన కమిషనర్ గారికి కలిసి సార్ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చెప్పాం, తక్షణమే పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. 2 రోజులు 3 రోజులు ఆ సమస్య, త్రాగునీటి సమస్య ప్రజలకు తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మరొకసారి కమిషనర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి తాగునీటి సమస్య తీర్చకపోతే మళ్ళీ అయినా తాగునీటి సమస్య పైన ఉద్యమం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెఎస్ షాన్వాదన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఉన్న 22వ వార్డు సమస్యల గురించి చర్చించడం జరిగింది. అలాగే 22వ వార్డులో తీవ్రంగా నీటి సమస్య ఉంది. ఇది గత పాలకపక్షం 3 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్న ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చినారు, త్వరలో ఆ నీటి సమస్యను పరిశీలిస్తామని తెలియజేశారు. ధన్యవాదాలు. కెఎస్ షానవాజ్ అన్న కదిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు కమిషనర్ గారికి 22వ వార్డు కదిరి మున్సిపాలిటీ 22వ వార్డులో ఉన్న నీటి సమస్య గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చి ఆ సమస్యను చూసి మీరు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాము. ఈ రాజపక్షన వాళ్ళ అవసరాలతో భూమిని వాడుకుంటారు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనే సర్వే నెంబర్ 265లో గల హక్కు భూమిని కొంతమంది కబ్జా. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, బీపీసీఎల్ సీఎండి కృష్ణకుమార్. అంగన్వాడీ భవనానికి మోక్షం ఎప్పుడో మరి పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. భూ హక్కుల కోసం పోరాడి అమరులైన విప్లవ వీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. కదిరి నియోజకవర్గం 22వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలి.